అన్డిఫైన్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక వేరియబుల్ ని జస్ట్ డిక్లేర్ చేసి వదిలేసాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ చూసారా, మనం ఈ వేరియబుల్ డిక్లేర్ చేసాము, ట్రూ అనే వాల్యూ అసైన్ చేసాం. బట్ ఇక్కడ ఈ సమ్ వాల్యూ అనేది ఓన్లీ డిక్లేర్ చేసి వదిలేసాం అంతే, ఏమీ వాల్యూ అసైన్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఈ సమ్ వాల్యూని మనం ప్రింట్ చేసాం అనుకోండి, ఇక్కడ చూసారా అన్డిఫైన్డ్ అని వచ్చింది. సో అన్డిఫైన్డ్ అనేది కూడా జావాస్క్రిప్ట్ లో ఒక డేటా టైప్ అనమాట. సో ఏ వాల్యూ లేకపోతే అప్పుడు ఆ వేరియబుల్ అన్డిఫైన్డ్ వాల్యూలో ఉంటుంది. సో ఇప్పుడు దీని డేటా టైప్ మనకి ఎలా తెలుస్తుంది? సమ్ వాల్యూ డేటా టైప్ అన్డిఫైన్డ్. ఓకే, ఇక్కడ చూసారా మనకి లాస్ట్ డేటా టైప్ ఏముంది? నల్. సో నల్ కూడా జావాస్క్రిప్ట్ లో ఒక డేటా టైప్. ఇక్కడ డేటా అనే వేరియబుల్ డిక్లేర్ చేసి నల్ అనే వాల్యూని అసైన్ చేసాం. సో అందువల్ల మనం కన్సోల్ లో డేటా అనే వేరియబుల్ ప్రింట్ చేసినప్పుడు డేటా ఏమొచ్చింది? నల్ వచ్చింది. బట్ దీని డేటా టైప్ ఏం అవ్వాలి? నార్మల్ గా అయితే నల్ అనో లేకపోతే స్ట్రింగ్ అనో ఏదో ఒకటి రావాలి. బట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అని వచ్చింది, అదొకటే జావాస్క్రిప్ట్ లో మ్యాజిక్. అండ్ ఇవి మీకోసం నేను తయారు చేసిన 6 ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఇవి ప్రాక్టీస్ చేయండి, మీకు ఈ కాన్సెప్ట్స్ ఇంకొద్ది క్లియర్ గా అర్థమవుతాయి. సో మీకు ఈ జావాస్క్రిప్ట్ ఫైల్ కావాలనుకుంటే కింద నల్ అని చెప్పి కామెంట్ చేయండి, డైరెక్ట్ ఈ ఫైల్ మీ DM వచ్చేస్తుంది. లేకపోతే ఈ ఫైల్ టెలిగ్రామ్ లో పెడితే అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. చలో నెక్స్ట్ వీడియో కలుద్దాం.